ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసం వచ్చేసింది. నెలలు గడిచిపోతున్నాయి. ఏమి సాధించాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి ఈ 2-3 నెలల్లో మనము ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి సత్కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎలాగో దసరా ఉత్సవాలు కూడా ఉంటాయి. మనకి దసరా పండుగ నుంచి మనకి కొత్త మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి మాస ఫలితాలన్నీ కూడా గోచార ఫలితములు. ఇప్పుడు అక్టోబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ రవి మారిపోతూ ఉంటాడు. సో మనకి తులలోకి వస్తాడు రవి. సో అంటే నీచ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొన్ని ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి. అందుకనే ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, మన సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఏదో నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మడం కాదండి. ఇప్పుడు నేను ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ధనయోగం అన్నాడు, ఉద్యోగ లాభం అన్నాను. మీరు అప్లై చేస్తే కదా, మీరు కృషి చేస్తే కదా. కోర్టు వివాదాలు సమస్య పోతాయని అర్థం ఏంటి? మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ సోదరుడితోనో, మీ యొక్క బంధువులతోనో, లేదా అవతల ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తితోనో సామరస్య ధోరణితో మీరు ముందడుగు వేయాలిగా. అది కాకుండా మనం కిరణ్ శర్మ చెప్పాడు, మన కోర్టు ఫలితాలు అయిపోతాయి, కోర్టు అనుకూలంగా అయిపోతుంది, చదువులో మంచి వచ్చేస్తే మనకి ఐఏఎస్ పాస్ అయిపోతాం. 10th పాస్ అయిన ఐఏఎస్కి ఎలా సెలెక్ట్ అవుతావు? ఆలోచన చేయండి. దేనికైనా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. నువ్వు ఎంతవరకు ప్రయోజకుడివి, ఆ అర్హత అంటే ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునే అవకాశం ఉందా లేదా అనేది నువ్వు చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ప్రతి మాసం మనం చెప్పేటువంటి ఒక మంచి మాటను మీరు వినాలి. అందుకనే చెప్పంగానే ఆవేశపడక్కర్లేదు. గోచారం సూచక శాస్త్రం, అందులోనూ 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. కాబట్టి జన్మజాతకాన్ని పోల్చుకొని దాన్ని సరిచూసుకొని గోచార ఫలితాలతో మీరు రెండింటిని అనుసంధానం చేసి మీరు మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవాలి. జ్యోతిషం సూచకం శాస్త్రమైన సశాస్త్రీయమైనది. ఇక మనం అక్టోబర్ మాస ఫలితాలకు వెళ్దాం. తప్పకుండా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. నేను మరొక 100 మంది సబ్స్క్రైబ్ చేయించండి. ఈ 10 సంవత్సరాల నా సుదీర్ఘ ప్రయాణంలో మీ అందరి సహకారం నాకు చాలా బాగా ఉంది. కాబట్టి ఈ సహకారంతో నేను ఈ స్థాయికి వచ్చినందుకు నాకు వెంటనే మీ నుంచి ఒక గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను 10 లక్షల సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. దానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ఈ మాసం అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నిద్దాం. ముందుగా వీరికి అడ్వాన్స్డ్గా ఆర్థిక శుభాకాంక్షలు అని చెప్తున్నాను వీళ్ళకి. అదేంటి గురుగారు అంటే, అవునండి, మీకు అర్జెంటుగా ఆర్థిక శుభాకాంక్షలు. మీకు ఊహించినటువంటి ఒక శుభ విజయం కలగబోతోంది. ఈ మొదటి వారం 2 వారాలనే కలుగుతుంది. అది కూడా దసరా సందర్భమైన శుభవార్త కావచ్చు, లేదా మీకు దీపావళి సందర్భ శుభవార్త కూడా కావచ్చు. అందరం కూడా కార్తీక మాస దీపావళి కూడా లేదండి, ఆశ్వయుజ మాసంలో దీపావళి వస్తుంది. కాబట్టి మనకి తప్పకుండా మీకు ఈ మాసంలో మీకు తప్పనిసరిగా ఒక మంచి శుభవార్త, మీరు ఊహించినటువంటి శుభవార్త పొందుకునే అవకాశం ఉంటుంది. సరే, జన్మజాతకం తప్పకుండా చూయించుకున్నది వేరే విషయం. గోచార ఫలితాలు అది కనబడుతోంది. మొదటి 2 వారాల్లో మీకు అదృష్టయోగం, మిగిలిన 2 వారాల్లో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు కానీ ఏమైనా ఉంటే మీరు 1-2 వారాలు ఏర్పాటు చేసుకోండి. అంటే లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, లా పరీక్ష కానీ, అటెంప్టేషన్, ప్రమోషన్ పరీక్షలు, ఇతరత్ర ఏదైనా పోటీ అంటే ఎలక్టెడ్ ఎగ్జామ్స్ మనం ఈ డేట్లు పెట్టుకోవచ్చు. ఈ డేట్ ఫిక్స్ చేసుకున్న వాళ్ళు ఈ 2 వారాల్లో పెట్టుకోండి. టాప్ 1 ర్యాంక్ మీదే ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఈ ర్యాంకులో మీరు ఉండడం ఖాయం. అద్భుతమే, మీరు ఊహించినటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటారు. చాలా మంచి శుభమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. మంచి వాహన యోగం ఉంటుంది. పోగొట్టుకున్నటువంటి వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది. ఇతరులకి స్వాధీనమైనటువంటి మీ భూమి కానీ, పొలము కానీ,
కోర్టు తీర్పులు కానీ మీకు సొంతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టులో 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ ధనం ఉంటుందిగా, ఎప్పుడో మీ తాతగారు కేసు వేశాడు, మనోడిగా మీకు వచ్చేసింది ఇప్పుడు అది. ఆ 50 సంవత్సరం జరిగినటువంటి ధనము అకస్మాత్తుగా మీకు 50 కోట్లు రావచ్చు. అప్పుడెప్పుడో మీ కోర్టు కేసులో ఉన్నటువంటి 2 ఎకరాల 3 ఎకరాల పొలం ఇప్పుడు 200 కోట్లు రావచ్చు. అంటే అటువంటి ఊహించినటువంటి ధనయోగం కానీ, గౌరవం కానీ, ఆనందం కానీ, అవార్డు కానీ, రివార్డు కానీ, వివాహం కానీ, గత 10 ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి వారికి వివాహం అవ్వచ్చు. లేదా 10 ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి కళ్ళకు కాయలు కాసుకొని సంతానం కోసం ఎదురు చూసినటువంటి మహిళా మూర్తులకి శుభకరమైనటువంటి సంతానము, కవల పిల్లలు పుట్టే అవకాశం ఉండవచ్చు. లేదా సంతానం కన్సీవ్ అయి మీకు మీ గర్భంలో 2 పిల్లలు అని చెప్పవచ్చు. అటువంటి వార్త కూడా ఉంది. అంటే శుభమైనటువంటి అనుకూలతల వార్తలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగం బాగా ఉంటుంది. చాలా మంచి అదృష్ట యోగం, అనుకున్నటువంటి ధన ప్రాప్తి, అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మరి తదుపరి 2 వారాలు లేదు గురుగారు, మొదటి 2 వారాలు బాగుంది అన్నారు, మిగతా 2 వారాలైనా ఇబ్బంది కలుగుతుందా? యావరేజ్ ఫలితాలు. కుంభరాశి వారికి నెగిటివ్ ఫలితాలు లేనేలేవు ఈ మాసంలో. 3వ వారం యావరేజ్గా ఉంది, 4వ వారం యావరేజ్. యావరేజ్ అంటే ఏమిటి? కాస్త శ్రమ కొద్ది ఎక్కువ చేయాలి. అంటే చిన్న చిన్న విషయాల్లో తొందరపడకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి. బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, భరించాలి. అంటే మోయగలిగే బరువు ఉంటుంది. అంటే ఉద్యోగంలో మీకు కొద్ది ఎక్స్ట్రా పనులు అప్పచెప్పే అవకాశం, లేదా మీరు 6ంటికి అయిపోవాల్సిన పని 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. ఈ 2 వారాలు కాస్త భరించగలిగితే నెక్స్ట్ మంత్లో మీకు ప్రమోషన్ రావచ్చు, లేకపోతే ఇంకా హై లెవెల్ పొజిషన్ రావచ్చు, ఏదైనా కలగవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి మార్పులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి మార్పులు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో మంచి వార్తలు, శుభవార్తలు, ఆస్తిపాస్తులు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, సముద్రంలో మీరు మహారాజు, అటువంటి మత్స్య సంపద ఉంటుంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చెరుకు పంట, పొద్దుతిరుగుడు పువ్వు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం పండించే వారికి, అమ్మేవారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభము, అనుకున్నటువంటి శుభయోగము, వస్తువాహన సౌలభ్యము. బ్యాక్లాగ్ పరీక్షలన్నీ కూడా ఈ మాసంలో క్లియర్ అయిపోతాయి. ఖచ్చితంగా చెప్తున్నా నేను, రాసి పెట్టుకోండి. ఈ మాసంలో మీరు రాసిన పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించగలిగేటువంటి రాశి ఈ రాశి. అన్ని పరీక్షల్లో, కఠినమైన అన్ని పరీక్షల్లో, సిఏ లాంటి పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. బ్యాక్లాగ్ పరీక్షలు కానీ అన్ని పరిపూర్ణ విజయాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా ప్రావీణ్యత ఉంటుంది. విదేశాల్లో అవార్డు, రివార్డు అందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఊహించని పదవి లాభం, మంచి పదవి లభిస్తుంది. సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి, నటినటులకి, సంగీత నృత్య దర్శకులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఈ నెలలో మీరు 2-3 సినిమాల్లో సంతకాలు చేసేటువంటి అవకాశం లభిస్తుంది. అద్భుతమైనటువంటి సినిమా వ్యాపార లాభం. మీ చిత్రం విడుదలైతే కూడా మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశం. నిర్మాతలకి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. మీ వ్యాపారాలు ఏదైనా సరే ఇతర రాష్ట్రాలకు కూడా మీరు వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చు. బిల్డర్గా మీ యొక్క అద్భుతమైనటువంటి మీ యొక్క పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసుకునేటువంటి అవకాశం. వాహన యోగం, మంచి వాహనాన్ని కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, లైసెన్స్కి లాభాలు పొందుకోవడం. విదేశాలకు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. విదేశాల్లో నూతన గృహయోగము, ధనలాభం. బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. విదేశాలు ఉన్న వారికి, స్వామి ఈ మాసంతో నాది అయిపోతుంది స్వామి, వీసా అయిపోతుంది, H1 రావాలి, లేదా ఉద్యోగం రావాలి, లేదంటే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్న వారికి కంగారు అయినటువంటి విదేశాల్లో మరొక 5 సంవత్సరాలు స్థిరంగా ఉండగలిగేటువంటి ఉద్యోగం కానీ, వీసా కానీ పొందుకుంటారు. తప్పకుండా మీకు అటువంటి శుభయోగం ఉన్నది. ఏదన్నా ఆటుపోట్లు ఉంటే, మీకు ఒత్తిడి ఎక్కువ ఉంటే అంటే జన్మజాతకం చూపించుకోండి, అది వేరే విషయం. కృత్రిమ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆత్మస్థైర్యం, పట్టుదల, కుటుంబ సౌఖ్యం బాగా ఉండడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, ఆదరణ, అందరిలో ఆదరణ, మంచి మాట తీరు, 10 మందికి పనికొచ్చేటువంటి మాట తీరు, 10 మందికి దాన ధర్మాలు చేసేటువంటి శుభయోగము, ఆర్థిక స్థిరత్వము, మంచి నైపుణ్యం, ఇలా అనేక రకాల అనుకూలతలు పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, సమస్తమైనటువంటి శుభయోగాల పరం. ఆనందము, శుభయోగము, సులాభము, ధనలాభము, ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పిల్లల వల్ల గౌరవము, పిల్లల వల్ల ఆనందము, పిల్లల వల్ల విదేశీయాలు, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ఇలా అనేకమైనటువంటి
ఆనందకరమైన శుభ యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.